హాయ్, అందరికీ నమస్కారం. విజయ్ తమిళనాట విజయం సాధించిన తర్వాత ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కొన్ని సవాళ్లు ఎదురవుతాయి అని చాలామంది అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆయనకు సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఆయన ముందున్న సవాళ్ళు ఇప్పుడు ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేయటం, రెండు ఆయన వాగ్దానాలను నిలుపుకోవటం. మామూలు విషయం కాదు. ఇప్పటికే తమిళనాడు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవటానికి లక్షల కోట్లు అవసరమవుతుంది. సరే, ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనకు ఎదురవుతున్న సవాలు చూద్దాం. వాస్తవానికి ప్రజలు ఆయనకు మ్యాండేట్ ఇచ్చారే కానీ పరిపూర్ణమైన మ్యాండేట్ ఇవ్వలేదు. 108 స్థానాలు. విచిత్రం ఏంటంటే ఈ 108 స్థానాల్లో 2 స్థానాలు ఆయన కోల్పోతున్నారు. ఒక స్థానం ఆయన పెరంబదూర్, తిరుచి ఈస్ట్లో పోటీ చేశారు. 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో విజయం సాధించారు. కానీ ఒక స్థానాన్ని ఆయన వదులుకోవలసిన పరిస్థితి. సో అసెంబ్లీలో బల నిరూపణ జరుగుతున్నప్పుడు ఆయన ఒక స్థానం కిందనే ఆయన ఓటు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఆయన 107కు ఆయన బలం పడిపోయింది. ఇకపోతే ఆయన పార్టీ నుంచే సెంగోట్టయ్యన్ అని ఒక సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రొటెం స్పీకర్గా ఆయనకే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఎమ్మెల్యేలందరూ గెలిచిన వాళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేయిస్తుంటారు. ఆ ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు ఒక ప్రొటెం స్పీకర్ని ఎంచుకుంటారు. ఈ ప్రొటెం స్పీకర్ అంటే తాత్కాలికంగా ఈ వీళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలగి అసలైన స్పీకర్ వస్తారనమాట. ఈ ప్రొటెం స్పీకర్ ఎవరు ఉంటారంటే ఆ సభలో ఇప్పటి వరకు సీనియర్ అయిన నాయకుడు ఉంటారు. అంటే ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యే, సీనియారిటీ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్లను గౌరవార్థం వాళ్లను ప్రొటెం స్పీకర్గా చేస్తారు. ఇప్పుడు అన్నాడీఎంకే నుంచి వ్యూహకర్తగా ఉండి అన్నాడీఎంకేకు బ్యాక్ బోన్గా ఉన్న సెంగోట్టయ్యన్ అనే ఒక ఎమ్మెల్యే సీనియర్ నాయకులు, ఆయనే వ్యూహకర్త కూడా అన్నాడీఎంకేకి. ఆయన కోల్పోవడంతోనే అన్నాడీఎంకే కాస్త వీక్ అయిందని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి విజయ్ పార్టీలోకి వెళ్ళి టీవీలోకి వెళ్ళి తన వ్యూహాలతోటి విజయ్కి చాలా ఉపయోగపడ్డారని కూడా చెప్తుంటారు. సో ఆ వ్యక్తి సెంగోట్టయ్యన్ ఇవాళ సభలో సీనియర్ కాబట్టి ఆయన కూడా ఇవాళ ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఓటెయ్యలేడు. సో విజయ్కి కేవలం 106 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ దశలో విజయ్కి ఎన్ని కావాలి? 12 సీట్ల బలం కావాలి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు ఇస్తానని చెప్తోంది. మిగతా చిన్న చిన్న పార్టీలు కలిపి సిపిఐ, సిపిఎం, ముస్లిం లీగ్, తర్వాత ఇంకో పీసీకే లాంటి పార్టీలన్నీ కలిపి 8 స్థానాలు ఇస్తామని చెబుతున్నాయి. సో 8 ఒక 5 13 అవుతాయి. కానీ అక్కడ అధికారికంగా కాంగ్రెస్ మాత్రమే లెటర్ ఇచ్చింది. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా లెటర్స్ ఇవ్వలేదు. అందుకే గవర్నర్ ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. అది అవకాశం ఉంటుందా లేదా, నిజంగా వాళ్ళు ఇస్తారా లేదా, ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసిందనుకోండి, వాళ్ళు ఇవ్వలేదనుకోండి, వాళ్ళ గొంతెమ్మ కోరికలు కోరారనుకోండి, అది విజయ్ తీర్చలేకపోయాడు అనుకోండి, ఆ సమయంలో వాళ్ళు ఇవ్వకపోతే, సమయానికి మద్దతు ఇవ్వకపోతే ప్రభుత్వం మళ్ళీ కూలిపోతుంది. సో కాబట్టి గవర్నర్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అనేది ఒక వర్గం చెప్తుంది. ఒక వర్గం ఏం చెప్తోంది? గవర్నర్ అన్నాడీఎంకే కోసం ఇలా చేస్తున్నారు, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితులు క్రియేట్ చేయడం కోసమే గవర్నర్ ఈ రకంగా చెబుతున్నారు అనేది, ఈ రకంగా చేస్తున్నారని కొంతమంది వాదనలు వినిపిస్తున్నప్పటికీ గతంలో కొన్ని సందర్భాల్లో జరిగిన పరిణామాలను కూడా గవర్నర్ నిశితంగా పరిగణలోకి తీసుకున్నారు అని కూడా చెప్తున్నారు. ఏంటా నిబంధనలు అంటే 2019లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం అక్కడ 288 స్థానాలు ఉన్నాయి. 145 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. వాస్తవానికి అక్కడ బీజేపీకి 105 స్థానాలు, శివసేనకి 56 స్థానాలు, ఎన్సీపీకి 54 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలు వచ్చాయి. సో ఇవాళ ఎవరికి కూడా పూర్తి స్థాయి మెజారిటీ రాలా. మరి అటువంటిప్పుడు ఎవరిని ఆహ్వానించాలి? ఇది పెద్ద సమస్య అయింది అక్కడ. వాస్తవానికి సంప్రదాయం ప్రకారం ఏం చేయాలి? బీజేపీని ఆహ్వానించాలి. కానీ బీజేపీని ఆహ్వానించే పరిస్థితి ఉందా అంటే బీజేపీకి మద్దతు ఎవరు ఉండాలి? సో కాబట్టి బీజేపీని ఆహ్వానించారు, కానీ అది చివరికి బీజేపీ ఆహ్వానించినా కానీ 3 నాళ్ల ముచ్చటే అయిపోయింది. ఎందుకంటే బీజేపీని ఆహ్వానిస్తే బీజేపీ ఏం చేసిందంటే అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ నుంచి చీలి బీజేపీకి మద్దతుగా ఒక వర్గం నిలిచింది. అలాగే శివసేనతోటి బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ శివసేన ఆ రోజు ముందుకు రాలేదు. సో దీంతో శివసేన ముఖ్యమంత్రి పదవి అడిగిన పరిస్థితి అనమాట. కానీ బీజేపీ ఏమీ ఇవ్వలేదు. దీంతో కొన్ని రోజుల్లోనే మొత్తం లెక్కలన్నీ తారుమారైపోయి మొత్తం శివసేన ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీని కలుపుకొని అటు ఎన్సీపీని కలుపుకొని మళ్ళీ అజిత్ పవార్ ఎన్సీపీలోకి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయేసరికి వీళ్ళందరూ కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో గవర్నర్ ఆహ్వానించాల్సింది బీజేపీని వాస్తవానికి, కానీ బీజేపీకి ఏమో 105 స్థానాలు అత్యధిక ముందున్న అందరికంటే పెద్ద పార్టీగా ఉంది, కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇతరులతోటి కలిసి వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇదొక ఉదాహరణ. రెండవది, కర్ణాటకలో 222 స్థానాలుంటే 2018లో అక్కడ కూడా ఇలాగే మెజారిటీ ఎవరికి రాలేదు. 112 స్థానాలు రావాలంటే బీజేపీకి 104 స్థానాలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలు, జేడీఎస్ 37 స్థానాలు వచ్చాయి. మొదట బీజేపీని అత్యధికంగా ఉన్నాయి కాబట్టి సీట్లు బీజేపీని ఆహ్వానించారు గవర్నర్, కానీ బీజేపీ తోటి జేడీఎస్ కలిసే అవకాశం రాలేదు. చివరికి బీజేపీ బల నిరూపణ చేసుకోలేకపోవడంతో ఫెయిల్ అవడంతో యడ్యూరప్ప ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఆ రోజు వెంటనే కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఇవాళ గవర్నర్ రాజేందరన్ ఎందుకు అంత ఆచితూచి వ్యవహరిస్తున్నారనే దానికి కూడా ఇది ఉదాహరణలు, కొన్ని ఉదాహరణలు. అంటే పూర్తిగా ఆయన తప్పు కూడా పట్టలేని పరిస్థితి అనమాట. ఇకపోతే 2017లో గోవాలో కూడా సేమ్ సిచ్యువేషన్. గోవాలో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు వచ్చినాయి, బీజేపీకి 13 స్థానాలు వచ్చినాయి. అక్కడ 40 స్థానాలు ఉంటే 21 స్థానాలు రావాలి, కానీ రాలేదు. అక్కడ రాకపోవడంతో అతిపెద్ద పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కానీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ చిన్న చితక పార్టీలను కలుపుకొని బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అతిపెద్ద పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించి ఉంటే అక్కడ అవకాశం ఉండేది కాదు. బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని తన బలాన్ని చూపించుకొని, ఎస్ నాకు వీళ్ళందరూ మద్దతు ఉన్నారు, 21 దాటుతున్నాయి నా మద్దతు అని చెప్పుకొని బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని పారికర్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. ఇకపోతే 2017లో మణిపూర్లో కాంగ్రెస్ పార్టీకి 28 స్థానాలు, బీజేపీకి 22 స్థానాలు వచ్చాయి. కానీ సో కాంగ్రెస్ పార్టీకి 28 వచ్చినాయి కాబట్టి అత్యధికం 60లో 31 కావాలి, కానీ కాంగ్రెస్ పార్టీ 28 దగ్గర ఆగిపోయింది. కేవలం 3 స్థానాలు కావాలి కాంగ్రెస్ పార్టీకి. విచిత్రం ఏంటంటే అక్కడ కూడా బీజేపీని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అత్యధిక స్థానాలున్న కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించాలి, కానీ బీజేపీ ఏం చేసింది, అంతకంటే ముందు మిగతా ఎమ్మెల్యేల మద్దతు అంతా కూడగట్టేసి మాకు ఇంతమంది బలం ఉంది మమ్మల్ని ఆహ్వానించండి అని చెప్పింది. బీజేపీని ఆహ్వానించారు. బీజేపీ ప్రభుత్వాన్ని మణిపూర్లో ఏర్పాటు చేసింది 2017లో. ఇక 2013లో ఢిల్లీలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ చాలా కాస్త నైతికంగా వ్యవహరించిందని చెప్పాలి. 70 స్థానాలు ఉంటే 36 స్థానాలు మెజారిటీ అయితే బీజేపీ 31 స్థానాలు, ఆప్ 28 స్థానాలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు వచ్చినాయి. కానీ అక్కడ అత్యధిక స్థానాలు పొందిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తే బీజేపీ తిరస్కరించింది. మేము మిగతా స్థానాలు మా దగ్గర లేవని చెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలవదు. ఈ నేపథ్యంలో సో ఇటు ఆప్ కాంగ్రెస్ కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అఫ్కోర్స్ ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత 2017లో మళ్ళీ ఆప్ సొంతంగా మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సో ఇవన్నిటినీ చూస్తే కనుక గవర్నర్ కూడా ఆలోచించేది ఏంటంటే, ఏమో గుర్రము ఎగరనవచ్చు అని నేను ముందు అన్నట్టుగా అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చేమో. సో మహారాష్ట్రలో ఎన్నడూ కలవని శివసేన కాంగ్రెస్ పార్టీ కలవంగా లేనిది మరి వీళ్ళు ఎందుకు కలవరు? సో భిన్న ధృవాలే ఆ రోజు కలిసిన అధికారం కోసం అనే ఒక ఉద్దేశంతో ఒక ఆప్షన్ ఉంచుకోవచ్చు. లేదా కొంత సమయం ఇస్తే విజయ్ వీళ్ళందరి దగ్గర నుంచి అధికారికమైన లెటర్లు తెస్తాడు కదా అని చెప్పేసి ఆలోచించి ఉండొచ్చు. ఏదేమైనా ఇక్కడ ఇవన్నీ సవాళ్లను ఇవన్నీ పరిణామాలను మనం చూసినప్పుడు విజయ్ కూడా అంత ఈజీ ఏం కాదు. సో మైనారిటీ ప్రభుత్వాన్ని నడపడం కూడా విజయ్కి కత్తి మీద సామే. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే, ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ మైనారిటీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి నడపడం కూడా మరొక ఎత్తు. సో ఇవన్నిటినీ నేపథ్యంలో విజయ్కి మొట్టమొదటి సవాలు మరి ఏ రకంగా ఆయన ఎదుర్కొంటాడు, ఏ రకంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తారు, రాజకీయ స్థిరత్వం కోసం ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. అన్నా డిఎంకేను కలుపుకున్నాడు అనుకోండి, పొత్తు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అనుకోండి, ఆయన కొంత పవర్ అయితే తగ్గుతుంది. ఎందుకంటే చిన్న చితక పార్టీలను కలుపుకున్నప్పుడు ఉండే పవరు పెద్ద పార్టీ అన్నా డిఎంకేను కలుపుకుంటే ఉండదు కదా. అందుకోసం ఆయన వెనకడుగు వేస్తున్నారు. సో అన్నా డిఎంకేను కలుపుకుంటే కనుక ఆయన స్థిరత్వంగా ఉంటుంది ప్రభుత్వం 5 ఏళ్ళు, లేకపోతే అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. మరి ఎట్లా నెగ్గుకు వస్తాడు? ఇది మొదటి సవాలు. రెండవ సవాల్ ఏంటి? ఆయన అనేకమైన హామీలు ఇచ్చారు. ఎంత హామీలు అంటే చాలా విచిత్రంగా ఉంటాయి మనకు వినటానికి కూడా. అలాంటి హామీలన్నీ ఇచ్చేశారు. అఫ్కోర్స్ ఇలాంటి హామీలు, విచిత్రమైన హామీలు ఇవ్వటం, మిక్సీలు ఇవ్వటం, గ్రైండర్లు ఇవ్వటం, టీవీలు ఇవ్వటం, ఫ్రిడ్జ్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా తమిళనాడులో కామన్గా జరుగుతుండేవి. సో ఇవాళ ఆయన ఇచ్చిన హామీలు ఎలాంటివంటే ఒకసారి మనం చూసుకుంటే, ప్రతి పెళ్ళయ్యే ప్రతి అమ్మాయికి దాదాపు 8 గ్రాముల గోల్డ్ ఇస్తారట. ఇవాళ గోల్డ్ రేట్ ఎట్లా ఉందండి? బీభత్సంగా ఉంది. అంటే ₹1,00,000 పైగా విలువైన గోల్డ్, 1,25,000 విలువ చేసే గోల్డ్ ఇవ్వాలి. ఇది కాక పట్టు చీర ఇవ్వాలి. అంటే దగ్గర
ఒక 1,50,000 అన్ని కలిపి 1,50,000 అయిపోయే అవకాశం ఉందన్నమాట. సో వధువుకు పెళ్ళయ్యే ప్రతి వధువుకు ఈ రకంగా ఇస్తానని చెప్పారు. 60 ఏళ్ల లోపల ఉన్న మహిళకు, ప్రతి కుటుంబ పెద్ద మహిళకు 2,500 పర్ మంత్ ఇస్తానని చెప్పారు. 6 గ్యాస్ సిలిండర్లు పర్ ఇయర్ ఇస్తానన్నారు. ప్రతి పుట్టిన బాబు కానీ పాప కానీ ప్రతి వాళ్ళకంటే పసిబిడ్డ పుట్టిన ప్రతి పసిబిడ్డకి గోల్డ్ రింగ్ ఇస్తానన్నారు. చదువుకునే పిల్లలకు 15,000 రూపాయలు, ఇక్కడ తల్లికి వందనం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రకంగా. సో ప్రతి స్కూల్ చిల్డ్రన్కి 15,000 రూపాయలు ఆయన ఇస్తారని చెప్పారు ప్రతి ఏటా. అలాగే సో ఇట్లా అంటే చిన్న చిత కలుపుని ఇలాంటివన్నీ చాలా వరకు ఉన్నాయండి. ఇవన్నీ కూడా దాదాపు లక్షల కోట్ల అవసరమయ్యే హామీలు. ఇవన్నీ ఇంకా చాలా చాలా హామీలు ఉన్నాయి చెప్పుకోవటానికి. ఇన్ని హామీలు నెరవేర్చాలంటే లక్షల కోట్ల అవసరం అవుతుంది అనేది, అంటే ప్రతి ఏటా 42,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల డెఫిసిట్లు, అంటే రుణంలో అప్పుల్లో నడుస్తూ ఉంది. సో మరోవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ఈ గతం కంటే కూడా తమిళనాడు కంటే చాలా వేగంగా ముందుకు వచ్చేసినాయి. మా దగ్గర రండి, మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర ఉపాధి కల్పించండి అని చెప్పేసి అస్సలు మామూలు కాంపిటేటివ్గా లేవు. సో ఆ నేపథ్యంలో తమిళనాడు కూడా కొంచెం డౌన్ అయిందని చెప్పాలి. ఇంతకుముందు ఉన్నంత వేగంగా తమిళనాడు డెవలప్మెంట్ లేదు. మరి అటువంటప్పుడు ఈ అప్పులన్నింటినీ ఎట్లా మేనేజ్ చేస్తారు, ఇచ్చిన హామీలను ఎట్లా మేనేజ్ చేస్తారు? సో గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆ హామీలను ఆపకుండా కొత్త హామీలను అమలు చేయడానికి తడిచి మోపిడవుతుంది. సో వీటన్నింటినీ నడుపుకు రావటం అనేది మామూలు విషయం కాదు. వీటన్నింటినీ నడుపుకొచ్చి అసంతృప్తి లేకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని విజయ్ అనుకుంటే అది కత్తి మీద సామే. మరి ఎలా చేయగలుగుతాడనేది రెండవ సవాలు. ఈ 2 సవాళ్ళు ప్రధానంగా విజయ్ ముందున్నాయి. విజయ్ ఎట్లా నెగ్గుకొస్తాడు? ఈ మొదటి సవాల్ని నెగ్గితే రెండో సవాల్ ఉంటుంది. మొదటి సవాలు నెగ్గకపోతే అసలు పూర్తిగా ఫెయిల్ అవుతారు. సో కాబట్టి ఈ మొదటి సవాల్ని అయితే ఆల్మోస్ట్ నెగ్గుతారని అందరూ భావిస్తున్నారు. అది కామన్. కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకుంటాడనేది తప్ప మొదటి సవాల్ని నెగ్గుతాడు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరితో వేగడం ఎట్లా? రాజకీయ అనుభవం లేదు ఆయనకి. మీరు ఎన్టీఆర్ అనుభవం చూశారు. మీరు 8 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు ఆయన. కానీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఏం జరిగింది, 1985లో ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఆయన పదవీచ్యుతుడిని చేసి వేరొకళ్ళు పదవి గద్దెనెక్కారనమాట. సో రాజకీయ అనుభవం లేకపోవటం వల్ల జరిగే పరిణామాలు ఇవన్నీ. మరి ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలా ఎదుర్కొంటాడు, ఎలా ముందుకెళ్తాడు అనేది పెద్ద సవాలుగా మారింది. చూస్తూనే ఉండండి కిరణ్ టీవీ డిజిటల్. సో మీరు ఛానల్లో నా కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి. నమస్తే.